అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మాధురి గారు వెళ్ళాక అనమాట. సో ఇక్కడ ఏంటంటే గౌరవ్ చాలా అంటే బాటమ్ 2లో ఉన్నానా, బాటమ్ 2లో చాలా డిస్టర్బ్ అవుతాడు. తర్వాత వచ్చేసి రాముతో కూడా నువ్వు ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఇట్లా చేయకు అంటాడు. కానీ రాము ఒకటి చాలా అయితే ఫీల్ అయ్యాడు, అబ్బా ఎక్కడ వెళ్ళిపోతాడు అని చెప్పేసి. సో నాకైతే నాటకం అనిపించలేదు, నిజంగానే ఫీల్ అయ్యాడు. తనుజకు ఆఫర్ వస్తే సేవ్ చేయమని అన్నాడు. సో అక్కడైతే ఫీల్ అవ్వలేదు నిజంగానే. అదేదో నాటకాలు ఆడినట్టుగా అయితే నాకు అస్సలు అనిపించలేదు, నిజంగానే ఫీల్ అయ్యాడు. నేను ఏదో సిల్లీని నామినేషన్ చేయడం వల్ల వెళ్ళిపోతాడేమో అని భయపడ్డాడు నిజంగానే. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఒక వర్స్ట్, ఎప్పుడైనా కూడా ఇద్దరిని నిల్చోబెట్టి ఎవరికి యూజ్ చేస్తామని అడుగుతాడు. ఈసారి ఎందుకో కావాలని మాదిరిగానే పంపించేద్దాం, గౌరవం ఉంచుదామన్న ఉద్దేశంతోనే ఓటింగ్ చెప్పినాక, ఎవరైనా ఓటింగ్ చెప్పినాక బజర్ ఎవరు యూజ్ చేస్తారు అనేది చెప్తారా ఎవరైనా? తప్పు కదా. ఎలాగూ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఉండాలని కోరుకుంటారు కాబట్టి తనుజ ఎలాగో మంచి డెసిషన్ తీసుకుంటుంది. ఇద్దరిని నిల్చోబెట్టి అడిగితే ఖచ్చితంగా మాధురికే చేసేది, 100% మాధురికే చేసేది. సో ఇంకా సీరియల్ ఫ్యాన్స్ వీళ్ళంతా కోరుకున్నదే జరిగిందిగా. చూడండి ముచ్చట గంట ఇంతసేపు తలుక్కున్నారు ఇద్దరు దివ్యావరణి. ఒకటే, నా సైడ్ ఎందుకు రాలేదు, ఆ పాట 2.5 నిమిషాల పాట ఉంటే నా సైడ్ ఎందుకు నిల్చోలేదు, నేను అప్పటికి పిలుస్తూనే ఉన్నా మీరు తనుజ సైడే ఉంటారు అని చెప్పేసి నచ్చదు అలిగింది. అబ్బాయి భరణి గారు వద్దు, నీతో మాట్లాడని, బాండింగ్స్ వద్దు, ఇవేం వద్దు అని కట్టకట్ చెప్పేసి కదా. నాకు సార్ ఎంత చెప్తున్నాడు, తిట్టకనే తిట్టినట్టుగా కూడా చెప్పాడు భరణి గారికి, అయినా కూడా అర్థం కావట్లేదు. అందరు ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్స్కి ఓటింగ్ పెట్టినా బాగుండేది, ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. ఈ భరణి గారేమో మంచిగా ఆడతారు, మాస్క్ తీసేసి స్ట్రాంగ్గా ఆడతారు అనుకుంటే ఆడతలేరు. సీరియల్ వాళ్ళేమో ఈ దివ్య కంటెంట్, తనుజ కంటెంట్, నానా కంటెంట్ కోరుకున్నారని చెప్పేసి భరణి గారు పాలిటిక్స్లో ఉన్నారని ఏవేవో వస్తున్నాయి రూమర్స్ ఆయన తీసుకోవడానికి రీజన్స్. నాకు సార్ అదే అంటున్నాడు, మీరు ఎన్నిసార్లు రీఎంట్రీ ఇచ్చారు, మీకోసం మేము ఎంత కష్టపడ్డాం, ఎన్ని రిమార్క్స్ తెచ్చుకుంటున్నాము అని చెప్పకనే చెప్పినా కూడా భరణి గారికి అర్థమవుతలేదు. మళ్ళీ అదే సోది, అదే సేఫ్ గేమ్. మాధురి గారు అదే అన్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు, మాస్క్ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి పోయేటప్పుడు కూడా చెప్పేసి వెళ్ళారు. డీమాని, కళ్యాణి, తనుజని అయితే మెచ్చుకున్నారు. అబ్బా నిజమే అనిపిస్తుంది నాకు. వరస్ట్ థింగ్ దివ్య కూడా పాయిజన్ అది ఇచ్చింది కరెక్టే, ఎందుకంటే ఈయన వచ్చి మళ్ళీ నా గేమ్ కడ్డం వచ్చాడు అన్నట్టుగా చెప్పి ఇద్దరికి క్లారిటీ ఉంది. మళ్ళీ అయినా కూడా మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ అదే నస, మళ్ళీ అదే ఈమెదో ఆయనకి చెప్పాలని చూస్తుంది. మీరు ఏవో స్టార్టింగ్ ముచ్చట్లు తీయకండి, స్టార్టింగ్ ముచ్చట్లు తీస్తే పవన్ కళ్యాణ్ డీమాన్ అయినా మీకు వ్యతిరేకం అవుతారని ఏదో చెప్తుంది. అక్కడ కళ్యాణ్ ఏమంటాడు, భరణి గారికి పాయిజన్ ఇచ్చినప్పుడు, అదే ఆ విషయం అది ఇచ్చినప్పుడు ఏమంటాడంటే, సో మీకు కంటెండర్స్ని సెలెక్ట్ చేయమన్నప్పుడు అందరు గేమ్ ఆడేది చూసుకోక మీకు సపోర్ట్ చేసిన వాళ్ళని చూసుకుంటే భరణికి అప్పుడు కూడా అర్థమవుతలేదు. భరణి ఏమంటున్నాడు, కళ్యాణ్ నేను నువ్వు నా టీంకి రమ్మంటే నేను సెలెక్ట్ చేద్దాను కదా అని అంటున్నాడు. ఆయనకు అప్పటికి అర్థమవుతలేదు. ఓవరాల్గా ఎవరు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళని కాదు, ఆ వీక్ పర్ఫార్మెన్స్ ఎవరు, ఆ క్యాప్టెన్సీ సారీ ఆ టాస్క్లో ఎవరు బాగా ఆడారు, ఎవరు ఏం చేశారు అనేది చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇట్లా వరస్ట్గా చేస్తారు నాకు అర్థం కాదు. అదే చెప్తున్నాడు, అసలు అదే చెప్తుంటే కూడా అర్థం కావట్లేదు. అసలు భరణి గారికి అనిపించింది నాకు, ఎందుకు అంత క్లియర్గా చెప్తుంటే అసలు భరణి గారు సరిగా ఆలోచిస్తున్నారా లేదా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బయట నుంచి వచ్చాడు, ఆయనకి ఏం మైనస్ అయింది, ఏం ప్లస్ అయింది, ఏమైనా చూసాడా లేదా, అసలు రీఎంట్రీ వస్తుందో లేదో అనుకోని అసలు సరిగా చూడలేదా, ఏమి పట్టించుకోలేదా అని అర్థమవుతుంది. నాకు తెలుసు కదా, ఇప్పుడు తనుజ ఇప్పుడు నీ తరపున గేమ్ ఆడింది కాబట్టి నువ్వు వచ్చి ఆమెకు సపోర్ట్ చేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు సపోర్ట్ చేయక ఈమె నస, దివ్య ఒకటే నస పెడుతుంది. అబ్బా గంట సేపు అయినా వాదిస్తుంది, అసలు ఏంటో ఏమో భరణి గారు అని చెప్పుకుంటూ. ఈ టార్చర్ నేను చూడలేను. తర్వాత నిఖిల్కి సాయికి ఒక డిస్కషన్ జరుగుతుంది. సో ఎవరిని నామినేట్ చేద్దాము అన్న డిస్కషన్లో ఇద్దరికి రాము ఉన్నాడంట. సో రాముని వీళ్ళు గేమ్ ఆడారా నాయన అంటే రాముని నామినేట్ చేస్తే ఏమొస్తుంది, మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ చేసి స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టాలి కదా. సో వీళ్ళైతే ఆ డిస్కషన్ కోసేపే. ఇక తర్వాత వీళ్ళు ఇక కుకింగ్ దగ్గర రీతు, డీమాను, రాము వీళ్ళంతా కుకింగ్ దగ్గర ఉన్నారు. సో గౌరవ్ అయితే చాలా బాధపడ్డాడు, నేను లీస్ట్లో ఉన్నానా అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు. ఇక మళ్ళీ మన సుమన్ అన్నకు మళ్ళీ నామినేషన్ పాయింట్లు లేవు, ఎవరు నామినేషన్. సుమన్ అన్నకి ఏమన్నా అర్థమవుతుందా లేదా గేమ్, ఆ ఎపిసోడ్లో కూడా ఏమన్నా అసలు ఆయనకు టాస్క్ అర్థమైందా లేదా అర్థమవుతుంది, ఆయన మైండ్ ఎక్కడ పెట్టుకుంటున్నాడు,
ఎక్కడ ఆలోచించుకుంటున్నాడో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. సుమన్ అన్న ఎందుకు 300 సినిమాలు చేశానని ప్రతిసారి 4 సార్లు చెప్తున్నాడు. 300 సినిమాలు చేస్తేంది, 500 సినిమాలు చేస్తేంది, ఎందుకు పొగడుతున్నాడు అనిపిస్తుంది నాకు ప్రతిసారి. 300 సినిమాలు అని చెప్పేసి అసలు నాకు అదే అర్థం కావట్లేదు. అబ్బా సుమన్ అన్న ముద్దు బిడ్డ అయిపోయాడా అనిపిస్తుంది నాకు. సుమన్ అన్నని బిగ్ బాస్ వాళ్ళే లేపుతున్నారేమో అనిపిస్తుంది ప్రతిసారి. సుమన్ అన్నకి సపోర్టు. తనుజకి ఎందుకు అంత స్వీట్ వార్నింగ్? అందరికీ ఎలా మాట్లాడారు అలాగే ఆమెకు మాట్లాడచ్చు కదా. రేపు మాట్లాడుకుందాం, రేపు చాలా ఉంది అంటాడు. ఏముంది అక్కడ జరిసేపట్లో చేసిన టాపిక్. నాకు సార్ ఎందుకు ఇంత సాగదీస్తున్నారో నాకు అర్థమైతే లేదనిపించింది నాకైతే. అంత స్వీట్ కోటింగ్, స్వీట్ వార్నింగ్ లాగా ఆమెకి ఇచ్చి వదులుతున్నాడు. కాకపోతే ఈరోజు కొంచెం జలకు వచ్చిందిలే ఈరోజు, ఎందుకంటే తొందరగా సేవ్ చేయలే కదా తనుజ అని. మొహం అంతా మాడిపోయింది. ఆ మాడి మొహం చూడాలనిపించింది నాకు, అందుకే ఆమెకు తొందరగా సేవ్ చేయలేదు అసలు ఈరోజు. సో ఇంకా రీతు రేషన్ మేనేజర్గా అయితే పాపం అక్కడే ఉంది, అయిపోయినప్పటి నుంచి అక్కడే ఉంది. మరి తనుజ గారు అయితే ఉండనే ఉండరు. కాకపోతే తనుజ గారు మరి మాదిరి చెప్పినప్పుడు నాకు వద్దే వద్దు అని చెప్పొచ్చు కదా రేషన్ మేనేజర్గా. మరి ఎందుకు అప్పుడేమో మూవ్ కొట్టినట్టే కొట్టి తర్వాత ఎప్పుడు గొడవలు స్టార్ట్ కాగానే నాకు వద్దు బాత్రూమ్ ఇచ్చేయమన్నారని ఏంటో ఏమో ఇదంతా కన్ఫ్యూజింగ్గా చేసేస్తారు. సో మొత్తానికి ఇమాన్యుయల్ అయితే నామినేషన్లోకి వచ్చాడంట, చూద్దాము మరి. సో ఆ బొమ్మల టాస్క్, ఆ బొమ్మలు ఒక్కొక్క బొమ్మ మీద వాళ్ళ ఫొటోస్ ఉంటాయన్నమాట. సో వాళ్ళ బొమ్మను వాళ్ళు తీసుకోవద్దు, వేరే వాళ్ళ బొమ్మను తీసుకొని పరిగెత్తుకొని ఆ జైల్లాగా ఉంటుంది అలా కూరకాలన్నమాట. అది ఇద్దరిని ఒక్కరిని నామినేటో చేయాలనుకుంటా, చూడాలి బాగుంటుంది అనుకుంటే. చాలాసేపు నామినేషన్ ప్రాసెస్ అయితే జరిగిందంట. సో గొడవలు రచ్చలు లొల్లీలు అవుతున్నాయంట. సో ఏ వరకు ఏ రేంజ్కి వెళ్ళినా మొత్తానికి ఇమాన్యుయల్ అయితే నామినేషన్లోకి వచ్చాడని టాకు. సో అప్డేట్స్ అయితే నేను నా ఇన్స్టాగ్రామ్లో పెడుతూనే ఉంటాను, నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.